అందరికీ నమస్కారం. ఆ రోజు కోపంతో ఇంటి నుండి బయటకి వెళ్ళేటప్పుడు అనుకున్నా, నేను బాగా పెద్దవాడిని అయ్యే వరకు ఇంటికి రాకూడదు అని. కనీసం కొడుకుకి ఒక బైకు కూడా కొనివ్వలేని తల్లిదండ్రులు నన్ను ఇంజినీర్‌ని ఎలా చేస్తారు అని అనుకుంటూ కోపంలో చూడకుండా నాన్న బూట్లు వేసుకున్నాను. అంతేకాదు కోపంలో నాన్న పర్సు కూడా తీసుకొచ్చేశాను. అందులో కొన్ని చిరిగిపోయిన కాగితాలే ఉన్నాయి. బస్టాండుకు పరిగెత్తుకుంటూ వెళ్తుంటే నాకు కాలులో ఏదో గుచ్చుకున్నట్లయింది. షూ లోపల తేమగా ఉన్నట్లు అనిపించింది. అప్పుడే తెలిసింది నాకు ఆ షూ అడుగు భాగాన రంధ్రం పడి ఉంది అని. బస్టాండ్లో కూర్చొని నాన్న పర్సును చూశాను. అందులో ఆఫీస్ నుండి తీసుకున్న 50,000 అప్పుకు సంబంధించిన చీటీ అది. దాంతోపాటు నా కోసం కొన్న ల్యాప్టాప్ బిల్లు కూడా ఉంది. అలాగే ఇంకో ఉత్తరం కూడా ఉంది. అది మేనేజర్ నుంచి వచ్చింది. అందులో మంచి షూ వేసుకొని రమ్మని ఉంది. అలాగే ఒక పేపర్ కూడా ఉంది. అందులో పాత స్కూటర్కి కొత్త బైక్ ఇవ్వబడును అని ఆఫర్ ఉన్న పేపర్ ఉంది. అప్పుడు గుర్తొచ్చింది నాకు, ఇంటి నుండి బయలుదేరేటప్పుడు నాన్న స్కూటర్ అక్కడ లేదు అని. ఇవన్నీ చూసి నాకు కాళ్ళు వణుకుతున్నాయి. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆ బూట్లతో కాళ్ళు నొప్పులు పెడుతున్నా కూడా ఇంటికి పరిగెత్తాను. కానీ ఇంటి దగ్గర నాన్న లేరు. నాకు అర్థమైంది నాన్న ఎక్కడ ఉంటారు అని. అక్కడికే వెళ్ళాను. నాన్న స్కూటర్ ఎక్స్చేంజ్ ఆఫర్ దగ్గర కనిపించారు. అప్పుడు నాన్నను క్షమించమని అడిగి బాధపడ్డాను. అప్పుడు అర్థమైంది నాకు, అమ్మా నాన్నలు మమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మా కోసం ఎంత కష్టపడుతున్నారు అని, ప్రేమను పంచడానికి ఎంత శ్రమిస్తున్నారు అని, వాళ్ళని ఇబ్బంది పెట్టి వ్యర్థమైన సంతోషాల కోసం ఒత్తిడి చేయకూడదు అని. తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టి వారు పోయిన తర్వాత లేరు అని బాధపడడం మూర్ఖత్వం. చూశారు కదండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.